నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు మంగళగిరిలో చోటు చేసుకున్న పలు వార్తా విశేషాల వివరాలను తెలుసుకుందాం. పాత మంగళగిరి పద్మశాలి సంఘం నిర్వహణలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులివాహనంపై పోలేరమ్మ అమ్మవారి నగరోత్సవం ఘనంగా జరిగింది. పాత మంగళగిరిలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు తరలివచ్చారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అమ్మవారికి విశిష్ట పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దివ్య అలంకారం, పసుపు కుంకుమల సమర్పణ, బోనాల సమర్పణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు పర్యవేక్షించారు. శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం తరపున ద్వితీయ పెద్ద శ్రేష్ఠి కాండ్రు అమరలింగేశ్వరరావు కుటుంబ సభ్యులు బోనం సమర్పించారు. అలాగే గ్రామ బోనాన్ని కీర్తిశేషులు కోసూరి సుబ్బారావు కుమారులు కోటేశ్వరరావు, రాజశేఖర్లు సమర్పించారు. అమ్మవారిని మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్య, ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, కోశాధికారి గంగి రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు గుత్తిగొండ ధనంజయరావు, రామనాథం కోటచంద్రరావు, దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు, వంగర పెదలక్ష్మయ్య, మునగపాటి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గది చిరంజీవి, రాధా దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగ్గారపు శ్రీనివాసరావు, జగ్గారపు రాము, అందే శివశంకర్రావు, అందే రామ్మోహన్ రావు, వడ్లమూడి వెంకయ్య చౌదరి, పందిటి సాంబశివరావు, కర్ణాటి శివ సత్యనారాయణ, జూట్రు ఏడుకొండలు, గండికోట అచ్చయ్య తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాత మంగళగిరిలో వేయించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా కోలాహలంగా దేవస్థానం వద్ద నిర్వహించుకుంటున్నాం. మరి పాత మంగళగిరి పద్మశాలి సంఘం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో 3వ ఆదివారం నాడు యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భక్తులందరూ కూడా విశేషంగా మరి వీణులు అందరూ దేవస్థానం వద్ద ఇచ్చేసి ఉదయం 6 గంటల నుంచి కూడా తండోపతండాలు వస్తున్నారు. మరి ఉదయం 7 గంటలకు ఈరోజు అభిషేకాలు ఘనంగా జరిగాయి. మరి అలాగే ఇందాక 9 గంటల నుంచి కూడా పశువు కూడా తీసుకొస్తుంటే బజార్లు మొత్తం కూడా ప్రజలతో భక్తులతో మమైకం అయిపోయి ప్రతి చోట వార్లు పోస్తూ గడప వార్లు అందించారు. మరి మాత మంగళగిరి భక్తులందరూ కూడా
ఈ కార్యక్రమానికి విచ్చేసి మంగళగిరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తమ తమ బోనాలు మొక్కుబడులు సమర్పించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నందుకు చాలా సంతోషం. మరి అలాగే గంట తర్వాత ఇంకా అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి శ్రీ పోలేరమ్మ అమ్మవారి పులివాహనంపై నదివోత్సవం ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. మరి పాత మంగళగిరి కొంగు బంగారం పోలేరమ్మ తల్లి మరి ఇక్కడ స్థాపించి మరి ఇక్కడ ఉన్నవారికి కూడా ఎవరికి తెలియదు. సుమారుగా 100 సంవత్సరాల పైబడి మనకు స్వాతంత్రం రాకపోవడమే ఇక్కడ స్థాపించడం జరిగింది. పాత మంగళగిరిలో పోలేరమ్మను మొక్కుకుంటే సకల శుభాలు కలుగుతాయని, అలాగే ఏమన్నా పాప దోషాలన్నా పోతాయని చెప్పి ప్రతీది ఇక్కడ పోలేరమ్మ జాతర సందర్భంగా పద్మశాలి బౌద్ధ సంఘం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా ఇంకా జరగాలని భగవంతుని ఆ పోలేరమ్మ తల్లి కోరుతున్నాం. అందరికి ఇబ్బందిగా ఆడేసి మంగళగిరిలో అతిపెద్ద చేనేత వస్త్ర షోరూం శుభారంభానికి సిద్ధమవుతోంది. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ పక్కన చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారి అనుబంధ సంస్థ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రారంభ మహోత్సవం ఆగస్టు 28వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ 3 తరాల విశ్వాసం, 6 దశాబ్దాల నైపుణ్యం, మగ్గం నుంచి మగో మనసుల దాకా సంప్రదాయం మేళవించిన సౌందర్యం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్. నవ్యనగర్లో సరికొత్త షోరూం ప్రారంభోత్సవానికి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అధినేతలు చిల్లపల్లి శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీకర్ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. చిల్లపల్లి శ్రీనివాసరావు తన తండ్రి చిల్లపల్లి నాగేశ్వరరావు వ్యవస్థాపక వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయవాడ, మంగళగిరిలో 3 పెద్ద షోరూములతో వస్త్రకళకు విశిష్ట వేదికగా ఆవిర్భవించారు. అటు చేనేత వస్త్ర వ్యాపారంలోనూ ఇటు జ్యువెలరీ రంగంలోనూ విశేషంగా రాణిస్తున్న చిల్లపల్లి శ్రీనివాసరావుది రాజకీయ కుటుంబ నేపథ్యం కావటం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మమేకమై మంగళగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగాను, జనసేన అనుబంధ చేనేత వికాసం రాష్ట్ర చైర్మన్గాను రాణిస్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి కలయికతో మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు చేరువయ్యారు. అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాపారంలోనూ శ్రీనివాస్ కొనసాగుతూ చేనేత రంగ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. నమస్కారం అండి. మంగళగిరి చేనేతకు పుట్టినిల్లు మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్. అంటే మంగళగిరిలో చేనేత కళ అంతరించిపోకుండా ఏదైతే మా నాన్నగారు 3 తరాల ముందు స్థాపించారో దాన్ని కొనసాగింకా ఇప్పుడు మా బాబు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, ఇక్కడ కానీ వాడు డెవలప్మెంట్ చూసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంగళగిరిలో ఏదైతే చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా ఏదైతే కళాకారులు చేసిన చీరలు మనం ఇక్కడ పెట్టి కళాకారులతోనే అమ్మించే విధంగా, అంటే వాళ్ళకి మార్కెటింగ్ మెలకువలు ఎలా నేర్పాలి, ఆ విధంగా వాళ్ళ కళని వాళ్ళు తయారు చేయటం, అలాగే రిలాక్సేషన్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు తయారు చేసిన చీరలు మార్కెటింగ్ ఎలా చేస్తాం అనేది మార్కెటింగ్ కూడా వాళ్ళే చేసుకునేట్లుగా ఈరోజు ఫస్ట్ టైం మంగళగిరిలో ఒక చేనేత హబ్ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రేపు బుధవారం 28వ తారీఖు ఓపెనింగ్ ఉంది. అంటే ఇప్పటివరకు ఎక్కడ లేనటువంటి మంగళగిరిలోనే అతిపెద్ద హబ్ చేనేత కోసం మనం, అంటే మా బాబు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. దేనికంటే ఈ రోజున చాలా అంటే మార్కెటింగ్ బాగా పెరిగిపోయింది. ఆ మెలకువలను కూడా మా చేనేత కళాకారులకు చెప్పాలి. దాంట్లో భాగంగా ఈరోజు మంగళగిరిలో తెనాలి ఫ్లైఓవర్ బైపాస్ రోడ్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం. మీరందరూ ఇచ్చేసి మా యొక్క చేనేత హబ్కి మీ ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్. సెలవు.
మంగళగిరిలో ప్రముఖ సేవా సంస్థ అయిన దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ మార్కండే పద్మశాలి కళ్యాణ మండపంలో పేద వర్గాలకు చెందిన 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 2016లో ప్రారంభమైన డిఎస్ఆర్ సేవా ట్రస్ట్ మంగళగిరిలోని రత్నాల చెరువు, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లోనూ, బాపట్ల జిల్లాలోని ఐలవరం, ఇసుకపల్లి, పేటేరు తదితర గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, అలాగే ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తుంటారు. దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ సభ్యులు డి శివరామకృష్ణ, డిఎస్ఎస్ శ్రీనివాసరావు, వి శివప్రసాద్, ఎం భానుప్రసాద్, వి సత్యనారాయణ, డి సోహన్ బాబు, ఏ కిరణ్ సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. రామసీతమ్మ 10వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మంగళగిరిలో పేద వర్గాలకు చెందిన 1000 మంది మహిళలకు సేవా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మగారు నాన్నగారి పేరు మీద మేము పెట్టుకున్న ట్రస్ట్ యానివర్సరీ సందర్భంగా 1000 మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ వచ్చి మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు దామర్ల శివరామకృష్ణ రామసీతమ్మ సేవా ట్రస్ట్ పేరు మీద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతే చదువు ఆపుకునేట్లయితే వాళ్ళకి ఫీజులు కడతాం కానీ ఫీజులు కట్టి చదివించడం కానీ, లేదనుకుంటే ఎక్కడైనా మెడికల్ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వస్తాము. అట్లానే కొన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ బుక్స్ పంపిణీ చేయటం కానీ, తర్వాత ఎక్కడైతే ఆర్ఎంపీ సౌకర్యం కూడా లేని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెడతాము. డాక్టర్లు అందరూ వెళ్ళి అక్కడ ఉచితంగా టెస్టులు చేసి కళ్ళజోళ్ళు కానీ మందులు కానీ అన్ని ఉచితంగా ఇస్తాము. ఈ 10వ సంవత్సరం కంటిన్యూగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ సంవత్సరం వచ్చేసి ఒక చిన్న పాప, 1.5 సంవత్సరాల పాపకి మెడికల్ అత్యవసరంగా ఉంటే 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాము. అట్లానే ఇద్దరు పిల్లలకి ఫీజులు కట్టాము. ఐలవరంలో ఒక స్కూల్కి స్పోర్ట్స్ కిట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రహదారి కావాలంటే దానికి కూడా ఆర్థికంగా సహాయం చేసాం గవర్నమెంట్ స్కూల్కి. ఇట్లానే ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఎవరికైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదిస్తే మెరిట్ స్టూడెంట్ అయితే వాళ్ళకి కావాల్సిన సాధ్యమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలుగుతాము. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు జరిగిన నియామకాల్లో మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వామపక్ష కుటుంబ నేపథ్యం గల చిరంజీవి మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరమ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గాను, మున్సిపల్ చైర్మన్గాను, ఆప్కో చైర్మన్గాను పదవులు నిర్వర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి నియమితులు కావటం విశేషం. కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు. వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనందుకు మంగళగిరి టైమ్స్ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పదవి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఉంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ చేనేత విభాగ అధ్యక్షుడిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. చేనేత కుటుంబంలో పుట్టి చేనేతల సమస్యలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా, ఇప్పటికీ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఆ పరిశ్రమలోనే బ్రతుకుతున్న మాకు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల సమస్యలన్నీ తెలుసు. సొసైటీలో ఉన్న కార్మికులు, సొసైటీయేతర కార్మికుల సమస్యలు కూడా తప్పనిసరిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన
ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటానికి నా వంతు తప్పనిసరిగా కృషి చేస్తాను. వాళ్ళ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన చేయూత విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడటంలో కానీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కానీ నా బాధ్యతని నేను తప్పనిసరిగా నిర్వహిస్తాను. చేనేత కార్మికుల కోసం, చేనేత పరిశ్రమ కోసం కష్టపడి ఈ పదవి ద్వారా సేవ చేస్తానని తెలియజేస్తాను. ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి పెడతారండి? చేనేత కార్మికులు అన్ని వ్యవస్థల్లో ఉన్న కార్మికుల కన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గత ప్రభుత్వం నేతన్న నేస్తం ద్వారా 24,000 రూపాయలు ప్రతి చేనేత సొంత మొగ్గ ఉన్న కార్మికుడికి అందజేయడం జరిగింది. మరి ప్రభుత్వం మారింది కనుక ఇప్పుడున్న ప్రభుత్వం చేనేతల కష్ట నష్టాలని తెలుసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా చేయూతని ఇవ్వాల్సిన బాధ్యతని గుర్తెరిగి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ అటువంటి కార్మికుల కష్టాలను తీర్చడంలో, పరిశ్రమ అభివృద్ధికి దోహదపడటంలో ఆపుకొని సహకార రంగాల్ని, చేనేత సహకార రంగాల్ని ప్రక్షాళన చేయడంలో తప్పనిసరిగా మంచి సలహాలు ఈ ప్రభుత్వానికి మా సంఘం ద్వారా అందిస్తాము. ఆ విధంగా ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొస్తే పరిశ్రమ 10 కాలాలు బతుకుండే విధంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి ఆ దిశగా నేను కూడా కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్. విజయవాడ క్లబ్లో ఆదివారం బ్లూ మింగ్డే ఇంటర్నేషనల్ స్కూల్ ఎన్టీఆర్ జిల్లా గంగూరు విద్యార్థుల ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ప్రాచీన కళలు అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు వాటి గురించి అవగాహన కల్పించాలనే లక్ష్యానికి విద్యార్థుల పేరెంట్స్ ప్రోత్సాహం తోడవటం విశేషం. ముఖ్యంగా ప్రాచీన కళలైన కర్రసాము, కత్తి యుద్ధం, ట్రైబల్ నృత్యం ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రదర్శనలకు విశేష స్పందన రావడంపై చైర్మన్ అట్లూరి విజయబాబు సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతి 24 ఈరోజు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో విజయవాడ క్లబ్లో అరేంజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు వాళ్ళు నేర్చుకున్న ప్రాచీనమైన విషయాల మీద వాళ్ళంతటా వాళ్ళే కావాల్సిన రీసెర్చ్ చేసి దాన్ని వాళ్ళే ఎంచుకున్న అంశాలని ఎంత బాగా వాళ్ళకు వాళ్ళు ప్రజెంట్ చేయగలరు, అలాగే దాని మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన ఏర్పడింది అనేది మిగతా తల్లిదండ్రులతో, మిగతా అదర్ సెగ్మెంట్ అదర్ దాన్ స్కూల్ టీచర్సు ఆ వాతావరణంలో కాకుండా విజయవాడలో ఉన్న పుర ప్రముఖులందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం వలన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తూ, అలాగే దానికి సంబంధించిన ఐటమ్స్ అంటే ఫుడ్ అయితే ఫుడ్ ఐటమ్స్, డ్యాన్స్ అయితే కల్చర్ అయితే కల్చర్కి సంబంధించినవో, అలాగే స్కిల్ బేస్ అయితే స్కిల్ బేస్కి సంబంధించినవో వాటి మీద వాళ్ళు ఎంతవరకు చెప్పి వాటిని చేసి చూపించగలిగారు అనే దానికి నిదర్శనంగా ఈ సంస్కృతి 24 అనే కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది.
మంగళగిరి బైపాస్ రోడ్లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీపీ మండల్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్, పలువురు బీసీ నాయకులు మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీపీ మండల్ నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్గా ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు అని పారేపల్లి మహేష్ శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పాల రాజకిరణ్, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ కాగితాల స్వాతిగౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు ఉడతా శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి తిరువేదుల కిరణ్, కాట్రు ధనంజయ్, కొల్లి నాగేంద్ర బాలాజీ, గుంటూరు పట్టణ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కర్, దానా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.